హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. జడల్ జమానా షురూ పారడైజ్ టీజర్ అయితే వచ్చేసింది. నేనైతే ఈ టీజర్ గురించి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుండే చాలా రోజులుగా. అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన దగ్గర నుంచి గానీ, ఆయా షేర్ సాంగ్ గానీ అండ్ వస్తున్న ఒక్కొక్క ప్రమోషనల్ మెటీరియల్ చూస్తున్నప్పుడల్లా భలే హై వచ్చింది. శ్రీకాంత్ ఓదేలా మ్యాడ్నెస్ ని విట్నెస్ చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నప్పుడు ఈ సినిమా అయితే మల్టిపుల్ గా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక సెప్టెంబర్ 24th కి అయితే ఈ సినిమా రాబోతుంది. ఇక సినిమా నుంచి అఫీషియల్ టీజర్ అయితే వచ్చేసింది. ఇంకా టీజర్ లో అయితే చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు భయ్య. ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ టీజర్ అయితే నాకు భలే నచ్చింది. పిక్చర్ సాటిస్ఫైడ్ అయ్యాను. ఆ కటింగ్ విషయంలో గానీ, ఒక్కొక్క షార్ట్ మేకింగ్ అయితే గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే గానీ, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, క్యారెక్టర్ల ఆర్క్ అంతా కూడా సూపర్ అనిపించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని మిస్టేక్స్ అయితే నోటీస్ చేశాం. సో అన్ని కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. నేనేదో వాంటెడ్ గా మిస్టేక్స్ పట్టుకున్నా అని చెప్పి మీకు అనిపించద్దని నేను ముందుగా అయితే క్లియర్ గా చెప్తున్నా. టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా పైన అయితే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్తాం. ఇక టీజర్ లో స్టోరీ గురించి అర్థమైన డీటెయిల్స్ ఏంటంటే, పారడైస్ అనేది ఒక దేశం అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఒక ఫిక్షనల్ వరల్డ్ అయితే బిల్డ్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదేలా. ఇక టీజర్ లో ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి చూస్తే కథ అయితే ఒక ఫిక్షనల్ డ్రామాని బిల్డ్ చేసుకున్నా కూడా తెలంగాణ సాయుధ పోరాటం రెఫరెన్సెస్ అయితే చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అంటే జస్ట్ కేవలం స్లాంగ్ వల్ల మాత్రమే కాదు, దొరలు అని చెప్పి సంబోధించడం గానీ, పారడైస్ అనేది ఒక సపరేట్ దేశం లాగా మాట్లాడుకోవడం గానీ, అంటే ఈ జాగా ఏమంది, ఈ దేశం ఏమంది అంటే స్టార్టింగ్ నాని వాయిస్ తో వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఇది ఒక సపరేట్ వరల్డ్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో నిజాం రూలింగ్ టైంలో కూడా తెలంగాణ కూడా సపరేట్ కంట్రీగానే ఉండేది. అక్కడ కొన్ని జాతులను అయితే చాలా వరకు అనగదొక్కుతూ చాలా రాక్షసంగా పాలించారు ఆ రోజుల్లో అని కొన్ని చరిత్ర కథలు అయితే ఉంటాయి. అయితే ఈ పారడైస్ నేటివిటీ కూడా ఆల్మోస్ట్ అదేలాగా ఉంది. కాకపోతే సలార్ కేజీఎఫ్ లో లాగా ఇది ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ అయితే క్రియేట్ చేశాడు అన్నది మాత్రం అర్థమవుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు ఆల్మోస్ట్ చాలా వరకు ఫిక్షనల్ గానే డిజైన్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదేలా అని అనిపిస్తుంది. ఇక సినిమా బేసిక్ కోర్ అయితే మీలో చాలా మందికి కూడా అర్థమైపోయి ఉంటుంది. పారడైస్ అనే ప్లేస్ లో ఒక జాతిని అనగదొక్కుతూ కొంతమంది అయితే రాజ్యం ఏలుతున్న టైంలో ఆ బానిసల గుంపు నుంచి ఒక అతనైతే రివోల్ట్ అయ్యి ఎలా ఆధిపత్యాన్ని ఎదిరించాడు, ఎలా తన వర్గానికి విముక్తి కల్పించాడు అనేది బేసిక్ కోర్ పాయింట్ అనేది అయితే అర్థమైపోతుంది. కాకపోతే దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ ఎలాంటి అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అండ్ కథలో కూడా ఎన్నో మలుపులు అయితే కనబడుతూ ఉన్నాయి. నలుపే మన జెండా, కాకే మన గుర్తు అంటూ నాని చెప్పిన డైలాగ్ చూస్తుంటే, బ్రిటిష్లు అప్పుడు ఎలాగైతే నల్లవాళ్ళు అంటూ మనల్ని అనగదొక్కారు, అలా పారడైస్ లో ఒక జాతిని అయితే అనగదొక్కారన్నది అర్థమైపోతుంది. చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే సినిమాలో కనిపించాయి. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఒక షాట్ లో దొరల్ని చూస్తూ నల్ల వాళ్ళంతా కూడా వెనకడుగేస్తూ ఉన్నారు. జడల్ ఒక గుంపుతో ఫైట్ చేస్తున్నదైతే ఒక జైల్ అట్మాస్ఫియర్ నైతే తలపించింది. ఇక నిన్న చేతి చుట్టూ బ్లేడ్లు ఉన్న పోస్టర్ ని చూసి అయితే చాలా మంది మ్యాడ్నెస్ కి గురయ్యారు. ఆ ఫైట్ ని సెట్ చేసుకున్న థీమ్ ఏంటంటే, జడల్ని కట్ చేయడానికి ఒక ట్రూప్ అయితే ట్రై చేసింది. అందులో మల్టిపుల్ గా అందరూ బ్లేడ్లు పట్టుకొని అటాక్ చేసి ఉండొచ్చు. ఆ బ్లేడ్లన్నిటిని ఒక్క చోట పట్టుకొని తన చేతికి చుట్టేసుకొని జడల్ లాస్ట్ లో అయితే తన జడకు దిష్టి తీసుకుంటూ ఉన్నాడు. అసలు ఈ థాటే సూపర్ అనిపించింది నాకు. ఇక సర్కార్ ఉన్నది దొరల కోసమా జనాల కోసమా అంటూ ఒక లేడీ వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆమె ఐస్ క్లోజ్ చేయగానే ఇక్కడ జడల్ ఐస్ అయితే ఓపెన్ అవుతుంది. తను జడల్ తల్లి క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. మరి కేజీఎఫ్ డ్రామా ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యే ట్రాక్ లాంటి ట్రాక్ ఇది అవ్వకూడదని నేనైతే అనుకుంటున్నాను. కానీ చూద్దాం. జనరల్ గా మదర్ సెంటిమెంట్ చాలా చోట్లలో అయితే సక్సెస్ఫుల్ గానే వర్కౌట్ అవుతూ వచ్చింది. ఈ సినిమాలో కూడా అదే తరహాలో వర్కౌట్ అవుతుందని అనుకుందాం. ఇక ఓవరాల్ గా దొరలకి జడలకి మధ్య జరిగే ఒక వార్ అన్నది అయితే క్లియర్ గానీ, ఇందులో మోహన్ బాబు గారి క్యారెక్టర్ దొరల పక్షానుండే క్యారెక్టరా లేదా జడలు న్యాయకత్వం వహించిన నల్ల జాతికి సంబంధించిన పక్షమా అనేది కొంచెం అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే దొరల రెఫరెన్స్లు చాలా చోట్ల కనిపించిన దగ్గర వాళ్ళైతే వైట్ డ్రెస్సులు కానీ ఖద్దర్ డ్రెస్సులు కానీ వేసుకొని ఉన్నారు. ఇక మోహన్ బాబు గారి వాయిస్ తో మేరే పారడైస్ వాసియో అన్నది పాజిటివ్ నోటా నెగిటివ్ నోటా అన్నది క్లారిటీగా అయితే చెప్పలేము. మేబీ మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఉండి ఇదే నల్ల జాతికి సపోర్ట్ చేయాలనుకునే క్యారెక్టర్ గా చనిపోయి ఉండొచ్చేమో కూడా చెప్పలేం కదా. ఇక ఇదే కాదు, ఇంకొన్ని చిన్న డౌట్స్ ఏంటంటే, ఈ డాన్స్ చేస్తున్న లేడీ ఎవరు, ఈ రక్తం పూసుకున్న ఈ మనిషి ఎవరు, కయాదు లోహు క్యారెక్టర్ చూస్తే ఏదో బ్రిటిష్ అమ్మాయి క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. ఇక ఈ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా కొంచెం ఫిక్షనలే అయిపోయినా కూడా ఇక్కడ చూస్తే మన చిరంజీవి గారి ఖైదీ సినిమా పోస్టర్ అయితే వేసింది. ఏమో మొత్తానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే రంగరించి టీజర్ కట్ అయితే సూపర్ గా చేశాడు ఓదేలా. చూద్దాం సినిమా నుంచి ముందు వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ లో ఇంకా ఎన్ని డీటెయిల్స్ దొరుకుతాయో. ఇక ఈ టీజర్ లో ఉండే మైనస్ పాయింట్లు ఏంటంటే, పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటంటే, మోహన్ బాబు గారి ఏఐ షాట్స్ భయ్య 2 చోట్ల ఈయన మాత్రం ఏఐ తోనే కనిపించింది.
చూపించాడు, ఇది మాత్రం డామ్ షూర్ అని చెప్తాను. టీజర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా చాలా క్వాలిటీగా అండ్ చాలా వెల్ మేకింగ్ గా అనిపించింది. ఆ క్రమంలో ఇలాంటి ఏఐ షాట్ ఈజీగా దొరికేస్తుంది కదా, అది ఈజీగా అర్థమైపోతుంది మోహన్ బాబు గారు ఏఐ అని. దానివల్ల నాకైతే కొంచెం ఆ హై మూమెంట్ అయితే తగ్గిందని చెప్తాను. ఇంకోటి కాకిని చూపించిన విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలా వరకు ఆర్టిఫిషియల్ గానే అనిపించాయి భయ్య, అస్సలు క్వాలిటీ లేదు. విఎఫ్ఎక్స్ పార్ట్ అయితే టూ మచ్ గా ఫెయిల్ అయింది అనిపించింది ఈ పోర్షన్ లో మాత్రం. ఇక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నాని వాయిస్ భయ్య, తన స్లాంగ్ కొంచెం అయితే డిస్టర్బెన్సింగ్ గానే ఉంది. ఒక పదం అయితే ఇంతవరకు ఎన్నిసార్లు విన్నా కూడా అర్థం కావట్లేదు. అణచబడ్డ మన జాతి మరలబడాలి అన్న డైలాగ్ చెప్పింది అయితే లిటరల్లీ చెప్తున్నా చాలా మందికి అర్థం అవ్వదు. సీరియస్ గా మీలో ఫస్ట్ టైం వినంగానే ఎంత మందికి అర్థమైందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అయితే అక్కడ సాలిడ్ రీజన్ ఉండుంటుంది శ్రీకాంత్ ఓదేలా, ఎందుకంటే చాలా వరకు ఫైట్ చేసి 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 ఆ గొంతలా అయిపోయిన టైంలో తను అరుస్తూ తన జనాలతో మాట్లాడుతున్న కాన్వర్జేషన్ అయి ఉంటుంది. బట్ అది టీజర్ లో కొంచెం కరెక్ట్ చేసుకొని సినిమాలో ఆ పర్ఫెక్షన్నెస్ ఆ డీటెయిలింగ్ మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే టీజర్ లో కాస్త డైలాగులు అర్థమైతేనే స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ జాగా ఏవంది మనది, ఈ దేశం ఏవంది మనది అన్న డైలాగ్ వస్తున్న పోర్షన్ లో పబ్లిక్ నుంచి మనది అని వస్తున్న సౌండ్ కూడా ఇంకొంచెం క్లియర్ గా అయితే అనిపించలేదు. అంతే, ఈ కొన్ని మిస్టేక్స్ నాకు కనిపించాయి. కాకపోతే ఇవి చాలా వరకు అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాయనే నాకు అనిపించింది. ఇక ఓవరాల్ గా అయితే ఎన్నిసార్లు చెప్పడానికి కూడా నాకు బోర్ కొట్టట్లేదు. నాకైతే ఈ టీజర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్య. నాని పర్ఫార్మెన్స్ గానీ, శ్రీకాంత్ ఓదేలా టేకింగ్ గానీ, అనిరుద్ బీజిఎం గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అన్ని క్రాఫ్ట్ లో కూడా బ్రిలియంట్ వర్కే కనిపించింది నాకు ఈ ప్యారడైజ్ సినిమాలో. అయితే మరి మీరు గనక ఈ ప్యారడైజ్ టీజర్ చూసుంటే మీకేమనిపించింది అండ్ మీరెన్ని డీటెయిల్స్ నోట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మాత్రం ఒక లుక్ వేసేయండి. సైనింగ్ ఆఫ్.